మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకు మున్నూరు కాపుకు సంబంధించిన అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మరి మున్నూరు కాపులో నుంచి అబ్బాయిలు అయితే చాలా సాఫ్ట్వేర్ అబ్బాయిలు, బిజినెస్ అబ్బాయిలు ఎదురు చూస్తూనే ఉంటున్నారు. ఎందుకంటే అమ్మాయిలు కూడా కావాలి. మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిలైనా పర్వాలేదండి, జాబ్ చేయని అమ్మాయిలైనా పర్వాలేదు. కాకపోతే మంచిగా ఉండే ఫ్యామిలీలో నుంచి అమ్మాయిలు కావాలని ఎదురు చూస్తున్నారు. మరి అలా ఆలోచించే ప్రతి ఒక్క తల్లిదండ్రుల గురించి మేము ఆలోచించి మీకోసం తీసుకొచ్చాము మున్నూరు కాపు సంబంధాలు. మరి అదే విధంగా ఈ రోజు మున్నూరు కాపు అమ్మాయిల బయోడేటాస్ చెప్పుకుంటున్నాం కాబట్టి వాళ్ళ పూర్తి డీటెయిల్స్ అనేది ఈ రోజు తెలుసుకుందాం. కామారెడ్డి నుంచి ఉందండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/6/1999. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు 30,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వీళ్ళ పేరెంట్స్ ఉండేది కామారెడ్డిలోనే. ఈ అమ్మాయి మటుకు హైదరాబాద్ లోనే జాబ్ చేసుకుంటూ హాస్టల్లో ఉంటుంది. మరి ఎవరైనా కామారెడ్డి కానీ, నిజామాబాద్ కానీ అటు సైడ్ కానీ పర్వాలేదు, లేదు అనుకుంటే ఇటు మన హైదరాబాద్ లో ఉన్నా కూడా పర్వాలేదు అని కోరుకుంటున్నారు. ఎవరైనా మున్నూరు కాపులో నుంచి ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మున్నూరు కాపులో నుంచి నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 30/9/1997. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి LLB చేసింది. ప్రెసెంట్ హైదరాబాద్ లోనే కోర్టులో లాయర్ గా చేస్తుందండి. మరి ఈ అమ్మాయికి వచ్చేసి సాలరీ 60,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మాకు మున్నూరు కాపులో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలనుకుంటున్నారు. ఆ అబ్బాయి బెంగళూరులో జాబ్ చేసినా, ఇక్కడే మన హైదరాబాద్ లో చేసినా పర్వాలేదండి. కాకపోతే ఫ్యామిలీ మటుకు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మున్నూరు కాపులో నుంచి ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అని అంటే ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/3/1995. ఎత్తు 5'4" ఉంటారు. ఎడ్యుకేషన్ BED కంప్లీట్ చేసిందండి. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఒక కాలేజ్ లో లెక్చరర్ గా జాబ్ చేస్తుంది. మరి ఈ అమ్మాయికి శాలరీ వచ్చేసి పర్ మంత్ 30,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే వరంగల్, ఖమ్మం నుంచి మాత్రమే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మున్నూరు కాపులో ఇలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి అదే విధంగా నేను మున్నూరు కాపులో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 4/8/1999. ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి ఈ అమ్మాయి BSc నర్సింగ్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 40,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కాకినాడ. వీళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీళ్ళకి ఆంధ్ర సంబంధాలు మాత్రమే కావాలని కోరుకుంటున్నారండి. ఎవరైనా ఆంధ్ర సైడ్ నుంచి అమ్మాయి కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా మున్నూరు కాపులో నుంచి నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 22/1/1998. ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ఒక సూపర్ మార్కెట్ లో జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి జీతం 25,000 వరకు సంపాదిస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మున్నూరు కాపులో అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే OCBC అయినా పర్వాలేదండి. కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీనే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మున్నూరు కాపులో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/3/1995. ఎత్తు 5'6" ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుందండి, ప్రైవేట్ కంపెనీలోనే. మరి నెలకు వచ్చేసి 25,000 వరకు సంపాదిస్తుంది. వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే మున్నూరు కాపులో నుంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి బిజినెస్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. చూడ్డానికి బాగుండే అబ్బాయి అయితే కావాలనుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.